తెలంగాణ ప్రజలకు సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై సర్కార్ అన్ని దఫాల వడపోతల అనంతరం అర్హులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి భారీగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం సీఎం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా నారాయణపేట మండలంలోని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇండ్లు విడుదల కాగా వాటన్నిటికీ నేడు శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పంతో భాగంగా ఇక లబ్ధిదారులు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని చేయనుంది. ఇక ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 లబ్ధిదారుని ఖాతాకి నేరుగా విడుదలయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై సర్కార్ అన్ని దఫాల వడపోతల అనంతరం అర్హులను ఎంపిక చేసింది. ఇక ఈ నేపథ్యంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి భారీగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. రాంబాబు చెప్పండి. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర సర్కారు ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు శంకుస్థాపన చేయాలని చెప్పేసి కోడ్ లేనటువంటి జిల్లాలు ఉన్నాయో ఈ కోడ్ లేనటువంటి జిల్లాలలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి మొదటి విడత లబ్ధిదారులకు సంబంధించినటువంటి జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. 72,045 ఇళ్లకు మొదటి విడుదలలో శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు జిల్లా స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో ఇటు ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇటు నారాయణపేట జిల్లాలో ఈ శంకుస్థాపన కార్యక్రమంతో పాటుగా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ యొక్క బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంపైన కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా మాట్లాడతారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఇళ్లకు ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇటు బేస్మెంట్ వరకు ₹1,00,000 ఇచ్చే విధంగా అదేవిధంగా మిగతా మొత్తం 5 లక్షల రూపాయలను కూడా ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ఎవరైతే నిర్మాణం చేసుకుంటారో వాళ్ళందరూ సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ఏడాది 4,50,000 ఇండ్ల నిర్మాణం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఈ యొక్క 4,50,000 ఇండ్లకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా ఇండ్లకు కూడా ఇటు శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఇటు ఆయా జిల్లాలో ఆయా మంత్రులు కూడా ఈ యొక్క శంకుస్థాపనలో కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తానికైతే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు వికారాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ మరికొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఇటు వికారాబాద్ జిల్లా దూద్యాల మండలంకు చేరుకుంటారు. అక్కడ దూద్యాల మండలంలో ఇటు పోలేపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత అక్కడ మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పెట్రోల్ బంకును ఈ పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నారాయణపేట మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అదనపు బ్లాక్లను
ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత గురుకుల పాఠశాల ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. బహిరంగ సభ సంబంధించినటువంటి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఇటు కాంగ్రెస్ వర్గాలు అదేవిధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఎన్నికల కోడ్ లేనటువంటి జిల్లాల్లో ఇప్పటికే రేషన్ కార్డులు కానీ లేకపోతే ఏదైతే పథకాలు ఇటు జనవరి 26 తారీఖున ప్రారంభించినటువంటి ఈ పథకాలకు సంబంధించినటువంటి అన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్లకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అంటే ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 3 జిల్లాల్లో కూడా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో ఇప్పటికే ఇటు రైతు భరోసా కానీ లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి ఇప్పటికే ఇటు ఈ యొక్క డబ్బులు కూడా ఈ యొక్క ఖాతాదారులకు సంబంధించిన నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే రాష్ట్ర సర్కార్ ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఏడాది 4,50,000 ఇండ్లను పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే యాప్ ద్వారా ఇళ్లను సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా ఇక్కడ పార్టీలు కాకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా లేకపోతే కులాలు మతాలతో సంబంధం లేకుండా ఈ యొక్క ఇండ్లను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలోనే ఈ ఇండ్ల ఎంపిక కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇండ్ల ఎంపికలో ఎలాంటి ఇబ్బందులున్నా ఆ సంబంధిత అధికారుల కూడా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో పేదలు ముఖ్యంగా ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇళ్ళని ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి వీళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటువంటి ప్రక్రియను ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. వెన్నెల. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.